22:21 దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. నీవు నీ సమస్యల విషయంలో కృంగిపోతూ ఉన్నావేమో, ఇంకా నా జీవితంలో మేలే జరగదు, ఇంకా నా బ్రతుకు ఇంతే, నేను నా జీవితంలో గొప్ప కార్యాలని చూడలేను అనుకుంటున్నావేమో. దేవుడు నిన్నాడే నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, కానీ దేవుడు నీ నుండి కోరుకుంటుంది విశ్వాసము. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని ఉంది. విశ్వాసముతో ప్రార్థించినప్పుడు అసాధ్యమైనవి సుసాధ్యము చేయగలిగిన దేవుడు, నీవు విశ్వాసముంచిన దేవుడు, నీ నుండి ఆయన పరిపూర్ణమైన విశ్వాసము కోరుకుంటున్నాడు. ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి అవతల పడమంటే పడిద్ది అని చెప్తున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు. నాడు పితరులకి చేసిన దేవుడు నేడు నీ పక్షముగా కార్యము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థించి మేలు పొందు. ఆమేన్.